ఎంత ఉన్నాయా? అంత ఉన్నాయా? మంచిది. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అనుకున్న రీతిగా, ఊహించే రీతిగా మీ మధ్యలో నిలబడటానికి ప్రభు ఇచ్చిన కృప ఎంతో గొప్పది. దయచేతులు బిషప్ గారు కిరణ్ కుమార్ గారు నేను రాజమండ్రిలో కలిశారు. వాక్య పరిచయకి మేము రాజమండ్రి వెళ్ళాము. పాస్టర్ గారు నేను ఆ సమయంలో అనుకున్న రీతిగా సేవకులు రావటం, అయ్యగారితో పాటు నేను వాడబడటం దేవుడిచ్చిన కృప. ఆ సహవాసం కాస్త ఇక్కడికి నడిపించింది. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న సువార్త గాయకులు మురళీ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. మొన్న ఇక నాకు ఫోటో పంపించి పాంప్లెట్ చేయమన్నప్పుడు నేను చాలా సంతోషించాను. వ్యక్తి ముఖ పరిచయం లేదు కానీ జస్ట్ నేను ఇప్పుడు చూస్తున్నాను. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో దైవ సేవకురాలు వచ్చి ప్రార్థన చేస్తుండగా అందరూ కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తారు. బ్లెస్సెస్ అమ్మెల్యే గారు వచ్చి ప్రార్థన చేస్తుండగా ప్రార్థన ఎక్కిపోయిద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుల మహాగణమైన దేవ, సర్వోన్నతులైన దేవాని ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. మహాపరిశుద్ధులానికి స్తోత్రాలైనా ఈ మధ్యాహ్న కాల సమయమందున నాన్నని పాద సన్నిధికి వస్తున్నాం. మహాపరిశుద్ధులానికి వందనాలు తండ్రి. అయ్యా పరిశుద్ధుల నాన్న తండ్రి సమయంలో సేవకుడిని అయ్యా నాన్న తండ్రి ప్రభా పాస్టర్ గారిని హస్తాలకు అప్పగిస్తున్నాను. అయ్యా తండ్రి బలమైన రీతిలో మీరు వాడుకోమని వేడుకొచ్చున్నాను తండ్రి. అయ్యా మంత్రి ఏ ప్రకారంగా నిలబడొచ్చినది దాసులు కాదు, ఈ దాసులను మీరు ముఖాంతరంగా మాతో మాట్లాడుచున్నాను తండ్రి. మహాపరిశుద్ధుల నీకు వందనాలు తండ్రి. ఎంతమంది ఆదరణీయంగా ఉన్నారు అయ్యా తండ్రి, తండ్రి బాధలో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు, మాకు తెలియదునైనా ప్రతి ఒక్కరితో మీరు మాతో మాట్లాడమని, బలపరచమని, ఆదరించమని, ఓదార్చమని వేడుకొచ్చున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ మందిరం అంతా, ఈ స్థలం అంతా కూడా ఈ మందిరం మొదలు మహిమగా నింపబడుగా అని ప్రార్థిస్తున్నాను. మహాపరిశుద్ధురానికి స్తోత్రమైన ఈ దాసు నిర్మించిన చూడాలి బలముగా వాడుకోమన్నా, ఈ అగ్నితో నింపమని వాడుకోమచ్చున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రారంభించి ముగింపు వరకు కూడా నానాయ్యా ఈ యొక్క వాక్య పరిచర్య బలముగా కొనసాగులుగా సహాయం చేయండి. ఈ అదృష్టుడు ఏ మాత్రం కూడా కలిగి చేయకుండా దాని జీవితం వేస్తున్నాము. ఏమంటే 10:54 ప్రకారంగా వేస్తున్నాము మీరు పంపించమని వేడుకొచ్చున్నాను. ప్రజలు నా తండ్రి చోటు గ్రహించగలిగిన హృదయం దయచేయండి. ఇది ఆస్తుని బలముగా వాడుకొని నామాన్ని మాత్రమే తెచ్చుకోవాలి. ఏ స్వామి పరిశుద్ధం అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ప్రార్థించిన దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి హల్లెలూయా చెప్తారా? సంతోషమైన వారు మాత్రమే. కండ్లు తెరిచి నిద్రపోతున్నాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా పేరు తెలుసా? అయ్యగారు ఏం చెప్పారండి మీకు? నా పేరు ఏం చెప్పారు అయ్యగారు? నా పేరు శామ్యూల్. ఫిన్ని అని అయ్యగారు పెట్టారు. నా పేరు శామ్యూల్. ఆశ్రమ్ గారి పేరు ప్లేసి. దేవుడు మా ఇరువురు ప్రేమించి 2 కుమారులు ఇచ్చారు. నాకు ఒక్క భార్య, 2 కుమారులు ఉన్నారు. పెద్ద బాబుకి 5 years, చిన్న బాబుకి 3 years. యాక్చువల్గా వాళ్ళు కూడా ప్రయాణం అయ్యారు మాతో పాటు. సగం దూరం వచ్చి ఇంకా వాళ్ళ దారిని పంపించాము. ఇంకా నన్ను ఇక్కడ నిలబడిన ఎవరు వాళ్ళైతే ఇంకా వాళ్ళకి మైకి ఇచ్చేస్తే నాకంటే వాళ్ళు బలంగా వాడబడతారు. హల్లెలూయా. మంచిది. ప్రేమని దేవుడు బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువులతో మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. నమ్మిన హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బైబిల్ అందరూ బైబిల్ తెరవండి. హెస్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. హెస్కేలు గ్రంథము 36వ అధ్యాయము. హెస్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం. చదవాలి, స్పష్టంగా చదవాలమ్మా. తీయలేదు ఎవరు? పేజ్ నెంబర్ 718. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు
నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. చాలు చాలు చాలు. చదువుకున్న వాక్య భాగము ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 25వ వాక్యం. మరొకసారి చదువుతారా? అందరు చెప్పండి నాతో పడి మాట. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. హల్లెలూయా. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు. ఏంటట? మీ అపవిత్రత యావత్తు పోవునట్లు ఏం చల్లుతాడట? శుద్ధ జలం. ఏ జలము? జలము అంటే ఏంటమ్మా? జలము అంటే ఏంటి? శరీరానుసారంగా చెప్పండి. నీళ్ళు కదా. శుద్ధ జలం అంటే కల్మషము లేనిది, మత్సరము లేనిది, ఏ డాగు లేనిది, ఎటువంటి అపవిత్రత లేనిది. దాన్ని ఏమంటారు? శుద్ధ జలము. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద ఏం జల్లుతాడట? చాలామంది అనుకుంటారు శుద్ధ జలం అంటే ఒక గిన్నె నీళ్ళు తీసుకొని ప్రార్థన చేసిన నూనె దాంట్లో పోసి అట్లా జల్లితే శుద్ధ జలం అయిపోతుందా? అయిపోతుందా? హల్లెలూయా. చాలామంది సంఘాల్లో కూడా ఈరోజు అదే చేస్తారు. చిన్నపిల్లలకు కూడా చిలకరింపు తెలుసా మీకు? చిన్నపిల్లలకు కూడా చిలకరింపు. వాళ్ళకి అది శుద్ధ జలం. ఆమేన్. కానీ అది కాదు కదా శుద్ధ జలం అంటే. చదవండి ఆ వాక్యం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత. అబ్బా, మీరు గమనించారో లేదో కానీ 25వ వచనంలో మొదటి లైన్లో చదవండి. మీ అపవిత్రత యావత్తు అని ఉంది కదా. చివరి లైన్లో చదవండి. అక్కడ యావత్తు ఉంది, ఇక్కడ అంతయు. యావత్తు అంటే ఏంటి? అంతయు అంటే ఏంటి? హల్లెలూయా. దేనివల్ల అపవిత్రత కలిగి ఉన్నారట? విగ్రహము వలన. విగ్రహము వలన. విగ్రహము వలన. విగ్రహము అంటే ఏంటి అమ్మా? విగ్రహం అంటే ఏంటి? ఇంకా 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 ఎంతమంది ఇళ్ళల్లో యేసుప్రభు బొమ్మలు ఉన్నాయండి? అక్కడ తగిలిస్తారు. అక్కడ తగిలిచ్చి నీకు దండం, నా పని నేను చేసుకుంటున్నా అంటారు. స్నానం చేసి వస్తారు చాలామంది. స్నానము చేసి వచ్చి మంచిగా పూజ చేసుకుంటారు కదా మన అన్ని సహోదరులు. పాపం అది ఆయన కూడా అలాంటి వాళ్ళు అనుకోండి, అట్లా నమస్కారం పెట్టుకుంటారు. కొంతమంది ఏమో ఇది కిందకి పైకి. హల్లెలూయా. విగ్రహము అంటే ఏంటో తెలుసా? దేవుడి కంటే నువ్వు ఎక్కువగా ఏది ప్రేమించినది విగ్రహమే. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. దేవుడి కంటే నువ్వు ఎక్కువగా ఏది ప్రేమిస్తున్నావు అది విగ్రహమే. విగ్రహం. విగ్రహం. ఆయన ఏమన్నాడు ఆజ్ఞల్లో? నేను తప్ప వేరొక దేవుడు నీకు. ఈరోజు నువ్వు భర్తను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? విగ్రహమే. మొదటి స్థానం ఎవరిదట? అసలు మొదటి భర్త మనకెవరు? ఎట్లా చెప్తారు? ఒకసారి చూస్తారా? యెషయా ప్రవచన గ్రంథము 54వ అధ్యాయము 5వ వాక్యంలో ఒక చక్కని మాట రాయబడింది. యెషయా 54:5. చాలు 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 చాలు. ఎవరట? నిన్ను సృష్టించిన వాడు. హల్లెలూయా. శారీరకమైన భర్త కాదు ఆయన. నిన్ను సృష్టించిన వాడు నీకు ఆయన భర్తగా ఉన్నాడు. ఇంకా
పాడతారు కదా పాట, ఒక పాట ఏమని, తల్లి ఆయనే, ఒక తండ్రిగా ఉన్నాడు, నీకు ఒక భర్తగా ఉన్నాడు, హల్లెలూయా, అన్ని విధాలుగా ఉన్నాడు ఆయన. మరి ఆయన వదిలిపెట్టి నీకు విగ్రహం జోలికి నీకెందుకు? ఆమేన్. విగ్రహాలు చాలా రకాలు ఉంటాయి. ఈ అపవిత్రత యావత్తు పోవాలి అంటే ఏం చల్లబడాలట? శుద్ధ జలము. శుద్ధ జలం. శుద్ధ జలము అంటే ఏంటి? జీవనదిని పాట తెలుసా మీకు? జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపచేయుమయా, ఎండిన తిరిగి జీవింపచేయుమయా, హల్లెలూయా. శుద్ధ జలము అంటే ఏంటో తెలుసా? మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. దేవుని యొక్క అదేందయ్య గారు, శుద్ధ జలం అంటే వాక్యం ఎట్లా అవుతుందండి? వాక్యం ఏం చేస్తుంది? వాక్యం ఏం చేస్తుంది? ఇప్పుడు పాడారు కదా పాట, ఏమని పాడారు? జీవ నా హృదయంలో ఆ జీవనది ఎవరో? ఆ యేసయ్య ఏ విధంగా ఉన్నాడు ఈ రోజులో మనకి? చెప్పాలి. హల్లెలూయా. జీవము కలిగిన దేవుడు ఏ విధంగా ఉన్నాడు మనకి? వాక్యం ఏ విధంగా ఉంది? శుద్ధ జలముగా ఉంది. వాక్యం నీలోకి వచ్చింది అనుకో, ఎప్పుడైతే వాక్యం నీలోకి వచ్చింది అనుకో, నీలో ఉన్న ఈ అపవిత్రత అంతా అయిపోయి ఆ వాక్యము పనిచేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పని చేస్తుందట? అదే ఆ వాక్యం లేకుండా నువ్వు ఇష్టపడిన ఆ విగ్రహమే నీలో ఉందనుకో, ఆ విగ్రహమే నీలో ఉందనుకో, వాక్యం పనిచేసిద్దా? ఆ విగ్రహమే నిన్నేం చేస్తుంది? ఆ చెరువు ఉంటుంది కదా, సముద్రం, ఇవి ఉంటాయి కదా, మెడకి వేసుకుంటారు కదా, మీకు తెలుసుగా, అక్కడ తీసుకెళ్ళిద్ది. ఏ విగ్రహం? సాతాను అనబడిన విగ్రహం ఏం చేస్తుంది నిన్ను? నీ బతుకెందుకురా, ఇంకా సమాజంలో నీకు విలువ లేదు, నీ కుటుంబంలో నీకు గౌరవం లేదు, నువ్వు చనిపోరాదు ఇంకా. అయి కదా దుష్టుడు పెట్టే ఆలోచనలో ఎంతమంది చనిపోవట్లేదు ఈరోజు డప్పులు పాలయ్యి? చనిపోవటమే మార్గమా? చనిపోతే తప్పులు తీరిపోతాయా? మరణిస్తే తప్పులు తీరిపోతాయా? భర్త మరణించాడు అనుకోండి, ఆ భారం ఎవరి మీద పడుతుంది? ఇద్దరు మరణించారు అనుకోండి, ఇప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. కలిసికట్టుగా పడిపోతారు చాలామంది. కలిసికట్టుగా మొన్న న్యూస్లో చూశాను నేను, ఇద్దరు చిన్నపిల్లలు తీసుకుని వెళ్ళి నీళ్ళలో దూకి చనిపోయాడు ఆయన. ముగ్గురు. భార్య పరిస్థితి ఏమైపోయింది? హల్లెలూయా. చాలా విగ్రహాలు మనలో దాగి ఉన్నాయి. కొన్ని విగ్రహాలు కనపడతాయి, కొన్ని కనపడవు. అయ్యగారు నేను పరిశుద్ధ అయ్యగారు వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. ఆమె పాపం అంటే ఏంటి? పాపము అంటే ఏంటి అమ్మా? కాదు, ప్రార్థన చేయకపోవడమే పాపం. అది ఫస్టే ఆజ్ఞ అతిక్రమించడం పాపమే, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది హల్లెలూయా. దుష్టుడు ఎన్నో ఆలోచనలు పెడతాడు. మనం బ్రతుకునేది చాలా భయంకరమైన రోజులో. ఎవరిని మృంగుదామా అని గర్జించే సింహంలో నోరు తెరుచుకుని ఉన్నాడట. చిన్నపిల్లలకి ఆ వయసుతో సంబంధం లేదు ఈ రోజుల్లో. దుష్టుడు ఏ విధంగా బంధిస్తున్నాడు వాళ్ళని. స్కూల్కి వెళ్ళి ఆడపిల్లలు కానీ చిన్నపిల్లలు 8వ తరగతి 9వ తరగతి చదువుకునే పిల్లలు కూడా
ఎవరైనా చూస్తున్నారని సీసీ కెమెరాలంక కూడా చూడకుండా సిగరెట్లు తాగటం, పోర్నోగ్రఫీ వీడియోలు చూడటం. లేదా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విగ్రహాలు ఉన్నాయి. ఏంటి ఆ విగ్రహాలు? ఏ విగ్రహాలు మన నుండి తొలగించి పాడబో, ఏ విగ్రహాలు మన నుండి పోవదు బయటికి. చాలా మందికి ధనం అంటే పిచ్చి. ఏంటమ్మా అయ్యా? ఏంటి ధనం అంటే పిచ్చి, తర్వాత ప్రాణం కూడా. బా ఈరోజు ఇన్కమ్ చాలా డౌన్గా ఉంది. అవుట్ గోయింగ్ ఎక్కువ ఉంది కానీ ఇన్కమింగ్ చాలా. నీ అవుట్ గోయింగ్ వెళ్తానే ఉండాలా, నీ ఇన్కమింగ్ అట్లనే. నువ్వు పోయిన దాని గురించి ఆలోచించావనుకో, వచ్చేది కూడా మరి నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను కదా, మరి ఎట్టుంటుందో ఇన్కమింగ్ కూడా ఆ విధంగా ఆలోచిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏ విధంగా చేశాడండి? పుచ్చుకునే వాళ్ళగా చేయలేదట. మన హస్తాలు ఎప్పుడు ఇచ్చో హస్తాలుగా మారును గాక. పుచ్చుకునే వాళ్ళంగా మనం ఎవరమంటే ఎవరు? మనం యోధా గోత్రపు సింహపు. మరి మనకు పెరిగితనం ఎందుకు? మనకు భయం ఎందుకు? భయం? ఎవరైనా చనిపోయి పాడిని తీసుకెళ్తున్నారు అనుకోండి, వామ్మో రాక ఈ రోడ్డే వచ్చాక నేను ఎట్లా తిరుగుతారు ఇంకా. ఎందుకు? లేచి నీ మీదకి వస్తాడా? నీకు భయం ఉంది. అదొక విగ్రహమే. క్రైస్తవుడు భయపడకూడదు. ధైర్యవంతుడు. మనలో నుండి క్రీస్తుని బయటికి చూపించాలి. ఆయన భయపడ్డా? ఆయనకి తెలుసు కదా సెలవు తీసుకెళ్తున్నారని. తెలుసా తెలీదా? మరి ఆయనకి భయం ఉండాలా ఉండకూడదా? కానీ భయపడను కూడా. ఇదిగో ఏసైనా వదిలిపెడతావా? ₹1,00,000 ఇస్తాను. తొక్కలో ఏసై నాకుంటే అంతా, నాకు ₹1000 కోట్లు కావాలి నాకు. కానీ ఆ కోట్ల కోసం ప్రయాసపడుతున్నారు చాలామంది. ఈ ఒరిస్సా బార్డర్ ఇది. ఒరిస్సా బార్డర్ అనేది దగ్గర కొంచెం కదయ్యా. మీకు గ్రహం స్టెయిన్ గారు తెలుసు కదా? తెలుసా? ఎంతమంది తెలుసు ఆయన సాక్ష్యం? గ్రహం స్టెయిన్స్ ఆస్ట్రేలియా నుండి 2 కుమారుల్ని, భార్యాభర్తలు 4 వచ్చారు ఈ ఒరిస్సా ప్రాంతానికి. 4 వచ్చారు. మన ఫుడ్ కాదండి, మన వసతులు కాదండి, మన వాతావరణం కాదండి. ప్రభువు వెళ్ళమన్నాడు. వెనకేం ఆలోచించాడు? అర్రే నా ఇల్లు ఎట్టుందబ్బా, నేను వెళ్ళిపోతాంటే నా ఇల్లు ఎవరు చూసుకుంటారు? పొలం ఉంది కదా, ఎకరం పొలం ఉంది, ఆ ఎకరం పొలం ఎవరు అన్నీ ఆలోచించాలా. యేసుప్రభు గారు ఆ మత్తయిని పిలిచినప్పుడు ఏమైనా అన్నాడా? అయ్యా మా మిస్సెస్కి చెప్పి వస్తానయ్యా, అయ్యా ఈ ట్యాక్స్ నేను నా చేతుల్లో ట్యాక్స్ గవర్నమెంట్కి ఇచ్చి వస్తానయ్యా చెప్పాడా? నన్ను వెంబడించో, ఫాలో మీ. వెంటనే ఏం చేశాడట? పక్కన పడేశాడు అయ్యి. అందుకని విద్య లేని పామరులు సైతం భూమిని తలక్రిందులు చేయగలిగారు మార్చబడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏదో వట్టి వారం, చేతకని వారం అనుకుంటామండి. మనలో దేవుని శక్తి ఉంది, దేవుని ఆత్మ మనలో ఉంది. శూర కార్యం చేయగలుగుతాం మనం. ఎప్పుడైతే కుటుంబ సమేతంగా వాళ్ళు ఒరిస్సా ప్రాంతానికి వచ్చారో ఒక రాత్రి సువార్త కొడుకు వెళ్ళారు దైవజనులు. భార్యని ఇంట్లో వదిలిపెట్టారు. 2 కుమారులు తీసుకుని సువార్త పరిచర్యకి వెళ్ళారు. అది అడవి ప్రాంతము. జీప్ వేసుకుని వెళ్ళారు. ఆ రాత్రి కూడికి అయిపోయింది, చీకటి పడిందంట. బాగా చీకటి పడేసరికి నాన్న ఈ నైట్ మనం కారులో పడుకుందాం, ఎర్లీ మార్నింగ్ వెళ్దాము అని చెప్పి పడుకున్నారు. పడుకున్న వాళ్ళు పడుకున్నట్టు సజీవ దహనం అయిపోయారు మార్నింగ్. అంటే యేసై అంటే గిట్టని వాళ్ళు మత ప్రచారం చేస్తున్నారు అంటారు కదా. ఏం చేస్తారు వాళ్ళు? పెట్రోల్ తీసుకొచ్చి నిప్పంటించారు కారుకి. మీకు ఒక సంగతి చెప్పనా? ఎప్పుడైతే తన భర్త బాడీ, తన 2 కుమారులు బాడీలో వచ్చినాయో, ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? తను స్వయంగా నిలబడి గోతులు తవ్వించింది, పూడిపించింది. కళ్ళంటే ఒక్క చుక్క నీరు రాలా. నాకు బాధేస్తుంది. ఆమె కళ్ళంటే ఒక్క చుక్క నీరు రాలా. భూస్థాపన కార్యక్రమం అయిపోయింది. వచ్చిన వాళ్ళకి భోజనాలు పట్టించింది, వాక్యం చెప్పింది. తద్వారా జరిగిన విషయం ఏంటో తెలుసా? మరణించింది
ముగ్గురే కానీ రక్షింపబడిన 3,000 మంది. చెప్పండి కొట్టు ప్రభు నామములో. హల్లెలూయా. ఇద్దరు పిల్లలు, సేవకుడు సేవకురాలు. ఇదిగో యేసుని వదిలిపెట్టావు, నువ్వు బ్రతుకుతావు, లేకపోతే నిలువున సమాధి అయిపోతావు, సజీవ సమాధి అయిపోతావు అన్నాడట. పర్లేదు చేయి, పర్లేదు చేయి అన్నారు. ఇక్కడ దాకా గొయ్యి తీశారు, నిలబెట్టారు నలుగురిని. పాస్టర్ గారు పక్కనే ఉంది. ఇద్దరు పిల్లలు, ఒకళ్ళు అటువైపు ఒకళ్ళు ఇటువైపు ఉన్నారు. అమ్మగారు అంటుందంట, అయ్యగారు అయ్యా పిల్లలయ్యా, కన్నమయ్యా, పెంచామయ్యా, పిల్లలయ్యా. పిల్లలు పూడ్చి వేయబడ్డారు, భార్య పూడ్చి వేయబడింది, సేవకుడు కూడా పూడ్చి వేయబడ్డారు. వాళ్ళని కొట్టలా, నిలువున సమాధి చేయబడ్డారు. ఎవరైతే వాళ్ళు సమాధి చేశారో వాళ్ళే రక్షింపబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. మీకు బల్ల ఎప్పుడమ్మా? అయ్యా మీకు బల్ల ఎప్పుడు అమ్మా? మొదటి అంటే నిన్న జరిగిందా? అరేబియన్ కంట్రీలో జరిగిన యథార్థన సంఘటన నేను మీకు పంచుకుంటాను, శ్రద్ధగా వినండి. ముస్లిం ఏరియా, ముస్లిం ప్రాంతం. ఒక్క స్త్రీ ప్రభువుని నమ్ముకుంది. అతి కష్టము మీద ఒప్పుకుంటారా? బైబిల్ తీసుకుని అక్కడ నిలబడితే మనం నువ్వు నిలబడినిస్తారు. అక్కడ బుట్ట తీసుకొని, బుట్టలో బైబిల్ తీసుకొని, ఆ బుర్కా వేసుకొని మార్కెట్కి వెళ్తున్నట్టుగా తన భర్తకు తెలియకుండా మందిరానికి వెళ్ళేది ఆ తల్లి మందిరానికి వెళ్ళేది భర్తకు తెలియకుండా. కొన్ని రోజులు వెళ్ళిందంట. నీ గొట్టి ఏదైనా సరే ఒకరోజు నీ భర్తకి తెలిసిపోయింది, నీ చాటుని చేసి తెలిసిపోతాయి. ఆ సంగతి నీకు తెలియట్లా. ఆ సంగతి నీకు ఒకరోజు అడిగాడట, ఎక్కడికి వెళ్తున్నావు? వణుకు వచ్చేస్తుంది, చిరుచెమటలు పట్టేస్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ప్రార్థనకి వెళ్తున్నానండి. ప్రార్థన? ఏ ప్రార్థన? ఎవరు చెప్పారు నీకు ప్రార్థనకి వెళ్ళమని? నన్ను అడిగావా? ప్రార్థనకి వెళ్ళావంటే నీ మెడకాయ మీద తలకాయ ఉండదు అన్నాడట. అది ఎప్పుడు జరిగిందో తెలుసా? రేపొద్దున బల్లారాధనంగా ఈరోజు శనివారం జరిగిన సంఘటన ఇది. అంటే మొన్న కాదులేమ్మ, ఆల్రెడీ జరిగింది. ఇది కథ కాదు, కట్టు కథ కాదు. ఇది యథార్థ సంఘటన. ఇది రేపొద్దున బల్లారాధనంగా అనగా ఈరోజు. రేపు ఆదివారమే కదా, రేపు వెళ్తావుగా చూస్తా అన్నాడంట. అయ్యా నేను వెళ్ళాలయ్యా రేపు. ఏసే మాంసము ఏసే రక్తము అయ్యగారు ఇస్తారయ్యా. ఏంటి ఏసే మాంసమా? నాకు కూడా కొద్దిగా పట్టుకురపో అన్నాడట. నువ్వు ఏసే మాంసం నాకు తీసుకురాకపోతే ఇదిగో చూసావా అని ఇంత బారు కత్తి తీసుకొని కుర్చీ మీద కూర్చొని నూరుతా మొదలుపెట్టాడట. నూరి చూసావా కత్తి ఏ విధంగా ఉందో? నేను ఎక్కడే కూర్చుంటాను. అదిగో ఆ బ్రదర్ అట్లా కూర్చున్నారు, అటు కూర్చున్నాడు. ఇంకా కాలు మీద కాలు వేసుకుని కత్తి పట్టుకుని ఉంచున్నాడట. ఆ శనివారం నైట్ అయిపోయింది, ఆదివారం ప్రారంభించింది. తన ప్రయాణం ఎక్కడికి వెళ్ళిపోయింది, ప్రేయర్కి వెళ్ళిపోయింది. ఎంతైనా భయం ఉంటుందా? ఆ భయం పట్టుకుంది, బయలుదేరింది. అయిపోయింది. సేవకుడు ఆ రొట్టె ద్రాక్షరం ఇచ్చాడు. సగం తింది. ఎంతమ్మా? సగం తిని ఆ ద్రాక్షరసం తాగి ఆ రొట్టె ఆ సగం చేతులు పట్టుకొని చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత సేవకుడితో మీరు ప్రార్థన చేయించుకుంటారా? చేయించుకుంటే మీకు ఆశీర్వాదం. పరిచర్య చేసి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేయించుకుని వెళ్ళండి. అయిపోయింది పరిచర్య పదం కాదు, సేవకు నీకు ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఆ తల్లిగారు ప్రార్థన చేసుకునే సమయం కూడా, ఆమెకి చేయించుకునే సమయం కూడా అక్కడే ఉంది చేతిలో కత్తి. ఆ కత్తి గుర్తొస్తుంది. మీకున్నదా భయం? గుడి కూడా ఎగ్గొట్టేస్తారు మీరు, ఇంకా చర్చి కూడా ఎగ్గొట్టేస్తారు మీరు. బయలుదేరిందమ్మా, ఆ సహోదరి బయలుదేరింది. పరిగెత్తుకుంటూ వచ్చిందంట. తెచ్చావా? తెచ్చానయ్యా. ఇవ్వో, నేను తింటా, ఇవ్వు. ఆయన బాప్తీసం తీసుకున్నాడా? ఇవ్వు. దేవుని సాక్షిగా నేను చెప్తాను, ప్రభు సన్నిధులు నిలబడి ఆమె ఎప్పుడైతే ఆ గుప్పిలి
ఇట్లా విప్పిందో ఆమె చేతిలో ఉన్న రొట్టె ముక్క మాంసపు మొత్తంగా మార్చబడింది. హల్లెలూయా! ఆయన అడిగేది ఏంటి? రొట్టె అడిగాడా? చెప్పండి. మాంసం అడిగాడా? ఆయనకి అసాధ్యమైనది ఏమైనా ఉందా? సమస్తము సాధ్యము. డాక్టర్ల చేతులు ఎత్తేయచ్చు, అధికారుల చేతులు ఎత్తేయచ్చు, కానీ నా ప్రభు చేతులు నీ మీద ఎప్పుడు ఉంటాయి. వెంటనే అందట, అయ్యా ఆ సేవకుడు నాకు ఇచ్చింది మాంసం కాదయ్యా, ఆయన నాకు ఇచ్చింది రొట్టె ముక్క అయ్యా, నాకు తెలియదయ్యా ఏం జరిగిందో, నాకు ఏమైందో నాకు తెలియదు, ఈ రొట్టె ముక్క కాస్త మాంసం ముద్దగా మార్చబడిందయ్యా అనగానే వెంటనే ఆయన కూడా నిలబడి బాప్తిసం తీసుకున్నాడు. హల్లెలూయా! అది అంటే అద్భుతం. అంటే ఇందాక బ్రదర్ ఆటోలు ఎక్కించుకుని అట్లా లోపలికి వస్తున్నాను. నిరీక్షణ పాలగారి అయ్యగారు సాక్ష్యం చెప్పారు, విన్నారుగా. నీ భర్త తాగి వచ్చినప్పుడు నువ్వేం చేయాలట? నేను అట్లా లోపలికి ఎంటర్ అవుతున్నాను, అప్పుడు అదే వింటున్నా. ఏం చేయాలట? ప్రార్థన. ఇప్పుడు ఆమె ఏమన్నా అందా ఆయన్ని? పాపం ఎన్ని రోజులు ఆయన కోసం ప్రార్థన చేసి ఉండేది ఆ సహోదరి. ఆ తల్లిగారు ఎన్ని రోజులు ప్రార్థన చేసిందో తన భర్త గురించి. ఆ ప్రార్థన ఫలితంగా దేవుడు అద్భుతం చేశాడు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఎన్నో సంఘటనలు. మనకి ఏం కావాలట? మన అపవిత్రత యావత్తు పోవాలంటే ఏం కావాలట? శుద్ధ జలం. మొట్టమొదటి శుద్ధ జలం అంటే ఏంటి? వాక్యం. యోహాను సువార్త 5వ అధ్యాయము 7వ అధ్యాయం 38వ వాక్యం చూద్దాము. యోహాను 7వ అధ్యాయము 38వ వాక్యం. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు చాలు. ఏం పారుతాయట? జీవజల నదులు. ఎక్కడి నుండి పారుతాయట? ఎక్కడి నుండి? అదే చెప్పండి. మరొకసారి చదివిన వాక్యాన్ని. నా యందు జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా! ఒకసారి ప్రభుకి స్తోత్రం చెప్దాం. మరి 2 చేతులు ఆకాశం తట్టే. హల్లెలూయా! హల్లెలూయా! ఎవరి కడుపులో నుండి వస్తాయంటే జీవజల నదులు ఆయన యందు. అదే విగ్రహాలు ఉన్నాయనుకోని హృదయంలో, నీ కడుపులో విగ్రహాలు ఉంటాయి, ఆ జీవజల నది బయలుదేరిద్దా? ఈరోజు నీకు అశుద్ధ జలము కావాలి. హల్లెలూయా! అశుద్ధ జలము ప్రభు నీ మీద చదువుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఆ శుద్ధ జలము చేత మనము పరిశుద్ధపరచబడతామో మనలో నుండి జీవజల నదులు బయలుదేరుతాయి. ఆ బయలుదేరినప్పుడు ఏ విధంగా ఉంటుంది తెలుసా? నీ మాట ఆత్మానుసారంగా ఉంటుంది, నీ ప్రవర్తన ఆత్మానుసారంగా ఉంటుంది, నీ నడవడిక ఆత్మానుసారంగా ఉంటుంది, నీ బిహేవియర్ స్పిరిచువల్గా ఉంటుంది. హల్లెలూయా! మందిరానికి వస్తారు చాలామంది. ఆదివారం ఆరాధన అయిపోయింది, యథామౌల్ సదస్సవ. మీకు ఒక సంగతి చెప్పనా? క్రిస్మస్లు, జీడిపప్పులు, కిస్మిస్లు చేసుకునే పండుగలు అయిపోయినాయి. ఎప్పుడో అయిపోయినాయి. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి తెలుసా? మనం చేసుకోవాల్సింది ఒకటే పండగ. ఏ పండగ అది? నేను అదే చెప్పిన, ఎప్పుడు అయిపోయినాయి. ప్రార్థన పండగ చేసుకోవాలి మనం. ఏ పండగ? అదేం దగ్గర ప్రార్థన పండగ ఏందండి? చలికాలంలో వర్షాలు కురుస్తాయా? చలికాలంలో వర్షాలు కురుస్తాయా? చలి రావాలా? మరి వర్షాలు ఎందుకు గుర్తున్నాయి? ముందుగా లేఖనం చెప్పింది, రాకడి దినాల్లో కాలాలు అనే రాకడి దినాలను బ్రతుకుతున్నాం. ఎంతమంది రక్షించావు? నీ ద్వారా ఎంతమంది ప్రభు సన్నిధిని నడిపించావు? నీ ద్వారా ఒక్కళ్ళని రక్షింపబడ్డారా? రేపు పొద్దుంటుంది నీకు అక్కడ ఏమని అడుగుతాడు? అమ్మా అదిగదిగో ఆ పిఎం నరేంద్ర మోడీ గారికి నేను రక్షణ ఇవ్వాలి, ఆయన కోటీశ్వరుడు అమ్మా, ఏమైనా పోనీలే అని చెప్పి నీకు రక్షణ ఇచ్చాను, ఎంతమంది నడిపించావు బంగారు తల్లి అని అడుగుతాడు. సమాధానం ఉందా? నీ సేవకుడి గురించి ఎవరికైనా సాక్ష్యం చెప్పావా? నీ భర్తకి చెప్పావా సాక్ష్యము? ఏడి నీ భర్త ఏడి? నువ్వు రక్షింపబడి బాప్తిసం తీసుకొని చెంగేసుకుని ఒప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందా? నీ భర్త వద్దా?
నువ్వేమో ఆయన కుడిపరచన అనుకొని సంతోషిస్తూ ఉంటావు. నీ భర్త ఏమో ఆరుగని అగ్నిలో, నోట్ల నుండి పురుగులు, చెవుల నుండి పురుగులు, ముక్కు నుండి పురుగులు. ఎన్ని గంటలు కాలాలట? ఎన్ని గంటలు కాలాలటయ్యా అమ్మా? యుగ యుగాలు కాలిపోవాలట. ఒక 5 నిమిషాలు మంటలు చేయబెడతారు ఎవరన్నా? పర్లేదు, పెట్టండి అమ్మ, తీగ ఉంటుంది మంచిగా, పెట్టండి ఒక 5 నిమిషాలు మంటలో. మరి ఆలోచించండి ఒకసారి, మనలో ఉన్న ఈ ఆత్మ యుగ యుగాలు కాలిపోతుంటే ఒక్కసారి ఊహించుకోండి. అరే, ఇన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు నీ భర్తతో కలిసి ఉన్నావే, మరి నీ భర్త అదుగు అక్కడున్నాడు, నువ్వేమో ఎక్కడున్నావు, నీ పిల్లలేమో కింద ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఒక ఆర్మీ ఆఫీసర్ యుద్ధానికి వెళ్ళాలట. తన తల్లి రోజు ప్రార్థన చేసేది, నిలువు మోకాలేసి ఆ కుమారుడి మంచం దగ్గర నిలువు మోకాలేసి ప్రార్థన చేసేది. అయ్యా, నా కుమారుడు యుద్ధానికి వెళ్తున్నాడు, అయ్యా నా కుమారుడు యుద్ధానికి వెళ్తున్నాడు, విజయం సాధించి రావాలి. ఆ రోజు యుద్ధానికి బయలుదేరాడు. అయ్యా వెళ్తున్నావు కదా, ఇదిగో ఈ చిన్న పుస్తకం జేబులో పెట్టుకుని వెళ్ళాయని. కీర్తన గ్రంథము బుక్ ఉంటుంది కదా, బైబిల్ ఉంటుంది కదా, పాత నిబంధన, మళ్ళీ కీర్తన, సామెతలు కలిపి 3 కలిపి ఓల్డ్ టెస్ట్మెంట్ బైబిల్స్ వచ్చినాయి చిన్నవి. ఆ బైబిల్ ఇచ్చాడంట. ఆ బైబిల్ ఇచ్చి, అయ్యా ఇదిగో ఇది జేబులో పెట్టుకుని వెళ్ళాయనంట. నిలబడ్డాడు. ఆ శత్రువు ఆ బాణం విసిరేశాడట. ఆ బాణం వచ్చి ఎక్కడ గుచ్చుకుంది? ఎక్కడ? ఈ లోపల గుచ్చుకుంది. ఏందబ్బా ఎక్కడ గుచ్చుకుంది, ఎక్కడ కూర్చోలేదని చెప్పి ఆ బైబిల్ ఇట్లా తీసాడంట. తీసేసరికి కీర్తన 23వ కీర్తన మొదటి వాక్యం ఉంటుంది, యెహోవా నా కాపురి నాకు. అక్కడ ఆగిపోయిందంట వాక్యం. ఆ వాక్యాన్ని ఆపజేయగలిగింది ఎవరు? ఆ తల్లి గారు చేసిన ప్రార్థన. ఆమేన్. ఆమె చేసిన ప్రార్థన. మరి నీ పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త గురించి ప్రార్థన చేస్తున్నావా? ఇందా సావుకులు కూడా అదే మాట పలికారా, అన్నారా? తాగుబోతుల గురించి మనం ఏం చేయాలట? అందుకని వాళ్ళ గురించి దేవుడు ఒక మాట అన్నాడు, వ్యభిచారులకి, దొంగలకు, త్రాగుబోతులకు నో ఎంట్రన్స్ ఇన్ ద హెవెన్. ట్రైన్లోనే ఎంట్రన్స్ ఇస్తారులే కానీ పరలోక రాజ్యంలో అసలు మెయిన్ బాప్తిసం తీసుకున్న వాళ్ళకి కూడా అంటే నా దగ్గర రక్షణ టికెట్ ఉందండి అయ్యగారు. ఎస్ఐయా టికెట్ ఉందా? ఉంది. ఓకే, దా లైఫ్ ఆఫ్ బుక్ అంటే జీవగ్రంథము. ఓకే, నువ్వు చేసినవి ఈ 50 ఉన్నాయి, ఎక్కువ 100 ఉందిలే కానీ నీ రక్షణ సరిపోతులే, సరే వెళ్ళు అని ఎక్కడి నుంచి అక్కడ ఇసిరాత అక్కడ పడతావు వెళ్ళి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అందరు రక్షింపబడ్డారమ్మా? అందరు బాప్తిసం తీసుకున్నారా? తీసుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. తీసుకోకుండా ఉన్నవాళ్ళు, మీకు ఒక మంచి మాట చెప్తా, ఒక తల్లి ఉందట. ఆ తల్లి పేరు మరియమ్మ. ఏ అమ్మ? యేసుప్రభు గారి తల్లి కాదు, మరియమ్మ పేరు. ఆ మరియమ్మ ఏం చేసిందంటే, రోజు అయ్యగారు అడిగాడంట, అమ్మా మరియమ్మ బాప్తిసం తీసుకోమ్మా. ఊరుకో అయ్యగారు, పెళ్ళిగా వద్దు, పెళ్ళి తీసుకుంటాలే. పెళ్ళి అయిపోయింది. మరియమ్మ బాప్తిసం తీసుకోవచ్చు కమ్మా. పెళ్ళి అయితే సరిపోయిందా? సంవత్సరం ఆగితే ఏమైంది అయ్యగారు? ఎన్ని సంవత్సరాలు ఆగారు? ఆగండి, మనవడో మనవరాలో పుట్టింది. పిలిచింది. బారసాల కార్యక్రమం ఉంటుందిగా, మరి నువ్వు పుట్టినరోజు చేసుకుని అయ్యగారు రావాలా, సావు రోజైనా అయ్యగారు రావాలా, పెళ్లి రోజైనా అయ్యగారు రావాలా. అయ్యగారు వచ్చాడంటే 21వ రోజు, అమ్మా మరియమ్మ అయ్యగారు నువ్వు భోజనం చేయ ముందు అన్నం తిను. అన్నం నీ చేయి కడుక్కున్నాడంట. మరియమ్మ బాప్తిసం అమ్మ. ఆగు ఒక 5 నిమిషాలు ఆగి, ఒక 5 సంవత్సరాలు ఆగితే పిల్ల పెద్ద మనిషి చేతిగా, అప్పుడు చూద్దాంలే. అయిపోయింది. వాయిదా 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 వాయిదా. ఈరోజు చాలామంది కూడా అంతే, ఆ పట్టుకు తీసుకుంటాలే. ఏ పట్టు? ఏ పట్టు? ఏ పట్టమ్మా? కూరగాయల పట్టు కాదు, జనవరి పట్టు. ఆ పట్టు వచ్చే లోపల పుట్టు నువ్వు పోయినావు అనుకో, ఆ పట్టుకు కూడా నీకు ఆ పెళ్ళి అయిపోయింది, ఆ మనవరాలు పుట్టింది, ఆ మనవరాలు కాస్త అయిపోయింది, పెద్దగా అయిపోయింది. ఆ పెద్దగైన తర్వాత అయ్యగారు అడిగాడంట, తల్లా ఇన్ని సంవత్సరాలే బాప్తిసం తీసుకోమ్మా. చెప్పి అయ్యగారు బాధపడుతూ ఇంట్లో
మురళి గారు వాక్యం చదువుకుంటున్నట్టుగా బైబిల్ తీసుకుని అటు కూర్చొని చదువుకుంటున్నారంట. పిలుపు వచ్చింది. ఏ పిలుపు అది? మరియమ్మ గారి అడ్రస్ మారింది. ఎక్కడికి మారింది? భూలోకం నుండి పరలోకానికి మారింది అన్నారట. అమ్మ అయ్యగారు ఏడుతానే మొదలుపెట్టాడు. అయ్యగారు ఏడవటం మరి బాధ ఉండదా? ఎన్ని సంవత్సరాలు ఉండండి, ఒకసారి ఊహించుకోండి. పెళ్ళి అవ్వాలా, పెళ్ళైన తర్వాత పాప పుట్టాలా, ఆ పాప పుట్టిన తర్వాత ఆ పాప మెచ్యూర్ అవ్వాలా, ఈ లైఫ్ టైం ఎంత టైం ఉంటుంది? ఇది ఒకసారి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? అన్ని సంవత్సరాలు ఉండే బ్రతిమలాంటి ఈరోజు ఎంతమంది సావుకులు అయ్యగారు తీసుకొచ్చి మీకు వాక్యం పెట్టినా సరే ఇంత కూడా వెలిగింపు లేదు చాలామందికి. ఇంత కూడా వెలిగింపు అక్కడ ఎడుతాం మనం. ఆ బాధ ఎంత అక్కడ పడతాం. ఈ బాధ ఏది అయ్యగారు పడుతున్నారు ఇక్కడ. అమ్మా నా బాధ చూడమ్మా, నీకెందుకమ్మా ఆ బాధ, నువ్వు పడకూడదని నీకోసం నేను పడుతున్నాను. అయ్యగారు ప్రయాసపడుతుంటే నీకేంది, దర్జా కూర్చుంటాను. హల్లెలూయా. అడ్రస్ మారింది అయ్యా అని చెప్పారంట. అయ్యగారికి అర్థమైపోయి ఏడ్చుకుంటూ వచ్చాడంట. మంచిగా ఈ మరియమ్మని ఏం చేశారు? దయ్యం పిల్ల తెలుసామా మీకు? దయ్యం పిల్ల అసలు పోతారండి చనిపోయిన తర్వాత శవానికి. బతుకున్నప్పుడు కూడా మీరు ఆ సెంట్లు తీసుకొచ్చి మంచిగా పూలు పెట్టి మంచిగా లిప్టిక్ వేసి మొత్తం పూసారంట. ఏంది ఏ మరియమ్మేనా? అంతకుముందు చూసిన మరియమ్మేనా లేకపోతే దయ్యం పిల్ల అనుకున్నాడంట. భయం వేసింది అయ్యగారు చూసి ఆమె మీద చూసి, మరియమ్మ నా మాట వింటే నువ్వు ఇప్పుడు చనిపోయినా మంచిగా అక్కడ చూసుకునేవాడుగా నిన్ను, ఏంది మరియమ్మ అని ఏడ్చుకుంటాను. సరే వాళ్ళు అయ్యగారు ఉంటారు కదా ఒకళ్ళ కుటుంబంలో, అన్నలు ఉంటారు కదా. అన్న వచ్చాడంట ఫుల్ అయ్యి, అయ్యగారు మరియమ్మ అయిపోయిందే నువ్వు రావాలి అన్నాడంట. అంటే నేను రాను. ఏంది నువ్వు రాకపోతే నీ ఎంత తెలుస్తా అన్నాడంట. ఎవరిని? అయ్యగారిని. ఈరోజు చాలామంది కూడా అంతే అంటారు. అయ్యగారిని బెదిరించే వాళ్ళు తయారయ్యారు ఈ రోజుల్లో. అయ్యగారే భయపడాల్సి వస్తుంది విశ్వాసులకి. విశ్వాసులు కాదు, అయ్యగారే విశ్వాసులు భయపడాల్సి వస్తుంది. అటు చేస్తున్నారు అయ్యగారిని ఈ రోజుల్లో. సరే వామ్మ వీడితో నాకు ఎందుకు ఈ తంట అని చెప్పి అయ్యగారు బయలుదేరారు. వెళ్ళాడు. అయిపోయిన తర్వాత అక్కడికి కొద్దిగా సీను కట్ చేస్తే ముందుకెళ్తే ఈ మరియమ్మ ఆత్మ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? గవిని దగ్గరికి వచ్చింది. ఏ గవిని? పరలోకపు గవిని దగ్గరికి వచ్చింది. యేసయ్య అంటే కుర్చీ వేసుకొని అంకుల్ గారు కూర్చున్నాడు. ఎవరమ్మా నువ్వు? సార్ నేను మరియమ్మని సార్. మరియమ్మ బాగున్నావా? బాగున్నాను సార్. టికెట్ ఏ టికెట్? రక్షణ టికెట్ లేదు సార్. లేదా? సరే గెట్ అవుట్. అయ్యగారు అయ్యా యేసయ్యా ఏంటి చెప్పు. నా బిడ్డ పెళ్ళప్పుడు అయ్యగారికి అమ్మగారికి బట్టలు పెట్టి కానుక పెట్టి భోజనం పెట్టానయ్యా. నేను వచ్చేస్తా లోపలికి. నయ్యి చాలతా నయ్యి. ఆ పాప పుట్టిందే. పాప పుట్టినప్పుడు అయ్యగారికి సమృద్ధిగా కానుక ఇచ్చాను. నై చల్తా మీ బోలానా నై చల్తా అన్నాడంట. ఇప్పుడు ఏం చేయాలంటే వెళ్ళు. ఎక్కడికి? కిందకే భూలోకానికి వెళ్ళి అయ్యగారి దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు 2 గంటలు టైం ఇయ్యేసయ్యా, నేను బాప్తిస్మం మరి పుట్టుని వచ్చేస్తాను అన్నట్ట. 2 గంటల్లో మళ్ళీ బాప్తిస్మం తీసుకుని వచ్చేస్తానండి. సరే 2 గంటలు అయితే బాప్తిస్మం తీసుకుంటారా అన్నాడంట. వెంటనే మరియమ్మ వచ్చింది. ఎక్కడికి? తలుపులు వేయబడినాయి. అయ్యగారేమో అట్లా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. తలుపు కొడతా ఉంది. అయ్యగారు ఎవరమ్మా? నేను మరియమ్మనయ్యా. ఏ మరియమ్మ? పలానా మరియమ్మ. ఈ మరియమ్మ లేదుగా, చచ్చిపోయిందిగా. నేనే ఆ మరియమ్మ. నేను వచ్చేసా, చచ్చిపోయి బ్రతికొచ్చాను. సైతన పో. ఇప్పుడు వచ్చింది ఎవరు? ఈ మరియమ్మ వచ్చిందా? అయిపోయింది. వాంబో టైం చూస్తే ఇప్పుడు అక్కడ నుండి రావాలా, ఆ సమాధిలో నుండి ఇంటి దగ్గర రావాలా. ఇప్పుడు ఆమె ఆత్మ వెళ్ళిందిగా అక్కడికి. ఆ ఆత్మ కాస్త ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? సమాధిలోకి వచ్చింది. ఆ సమాధిలో మరియమ్మ లేసి ఊళ్ళోకి పోవాలా. ఇళ్ళ మధ్యలో ఉంటుందమ్మా సమాధులు. ఇళ్ళ మధ్యలో ఉంటాయా? ఊరు బయట ఉంటుంది కదా. ఊరు బయట నుండి ఇంటికి రావాలన్నా 2-3 కిలోమీటర్లు, అర్ధగంట ఉంటుంది. అక్కడ నుండి వచ్చేసరికి అర్ధగంట అయిపోయింది. ఇంకా ఎంత సమయం ఉంది? 1:30 ఉంది. అయ్యగారి దగ్గరికి వెళ్తే అయ్యగారు లేదు. ఈ అయ్యగారితో కాదు కానీ మన యోహాన్ అన్న ఉన్నాడే సంఘ పెద్ద, అన్న దగ్గరికి వెళ్దాం అనుకుందట. అన్న దగ్గరికి వెళ్ళి ఆ అన్నేమో పాపం ఈ అయ్యగారికి కొద్దిగా తెలివి జ్ఞానవంతుడు కాబట్టి తలుపు తీయలే. ఈ అన్నేమో తలుపు తీసాడంట. తలుపు తీసేసరికి ఎవరో ముందు మరియమ్మ అన్న బాగున్నావు అనేసరికి స్ట్రోక్ వచ్చి ఆయనకి పడి కింద. తర్వాత ఇట్ట కాదు, నా హస్బెండ్ ఉన్నాడు కదా, నా హస్బెండ్ దగ్గరికి వెళ్దాం అనుకుని ఈ హస్బెండ్ మంచిగా
పెద్ద పెద్ద తెచ్చుకొని మంచిగా పెట్టుకొని కర్ర పట్టుకొని కుర్చీలో కూర్చున్నాడంట. దా నువ్వు వస్తావు నాకు తెలుసు, దా దా అంటా ఉన్నాడంట. తాగాడు, ఫుల్ తాగి కూర్చున్నాడంట. కూర్చుని దా వచ్చావా, ఏమండి నాకు తెలిసే నువ్వు వస్తావు నాకు తెలుసు, దా నీకోసం కూర్చున్నదా అన్నాడంట. అని 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 అండి బాప్తీసం తీసుకోలేదు, ఏసే నన్ను పైకి రాలేదయ్యా, అయ్యగారి దగ్గరికి వెళ్తే అయ్యగారు ఇవ్వనన్నాడయ్యా, సంఘ పెద్ద దగ్గరికి వెళ్తే ఆయనకి ఏమైందో నాకు తెలియదు, కింద పడిపోయాడయ్యా, నీ దగ్గరికి వచ్చాడు సైతానా, నువ్వు నా దగ్గరకు వస్తాను పెట్టే కర్రబెట్టి కొట్టాడంట. పడిపోయింది కింద. ఆ 2 గంటల టైము మళ్ళీ ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత యేసయ్యా వచ్చాను, తెచ్చుకున్న బాప్తీసం. పిచ్చిదానా, నీకంటే ముందు వచ్చాడు ఈ ధనవంతుడు. ఎవరో ఈ ధనవంతుడు నీకంటే ముందు వచ్చాడు, ఆయనకి వెళ్ళిన అవకాశం నీకు అట్టొచ్చింది పో అన్నాడంట. అది అట్టుంటే నీ పరిస్థితి. బాప్తీసం తీసుకోకపోతే నువ్వు మందిరంలోకి వస్తున్నావు, నేను మంచిగా నీ మందిరానికి వచ్చాను, ప్రార్థన చేయించుకున్నాను, సరిపోయింది. మరి సంఘంలోకి ఎప్పుడు వస్తావు? సంఘంలోకి నువ్వు ఎప్పుడు వస్తావు? ఇది సంఘం, ఇది మందిరం. మందిరం ఉంటే సరిపోదు, నువ్వు ఎక్కడికి రావాలా? సంఘంలోకి వస్తే అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అవుతావు. హల్లెలూయా. మొట్టమొదటి ఏంటట? శుద్ధ జలం అంటే ఏంటి? దేవుని యొక్క రెండో మాట చెప్పిన, శుద్ధ జలం అంటే ఆయన రక్తము. ఏంటిది? ఆయన రక్తం. ఆయన రక్తం ఏం చేస్తుందండి? ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. సంహారమునే యేసు రక్తము రక్తము రక్తం. హల్లెలూయా. ఆయన రక్తము ఏం చేస్తుంది? ప్రతి పాపము వేరు, ప్రతి పాపము. దానికి దీనికి తేడా ఉందా లేదా? అంటే ప్రతి అంటే మొత్తం కదా, యావత్తు అన్న అంతయు అన్న. ప్రతి పాపం నుండి ప్రభు నీకు విడుదలనిస్తాడు. ఎప్పుడో ఆ శుద్ధ జలం అనబడిన ఆ రక్తము, ఆయన రక్తం నీ మీద చల్లినప్పుడు నీలో ఉన్న పాపము పోయి, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులు ఉండని చెప్పాడు కదా. అదిగో అట్లా తయారవుతున్నావు కూడా. హల్లెలూయా. మొట్టమొదటిది ఏమన్నా నేను? దేవుని యొక్క వాక్యము. రెండవది ఆయన రక్తము. మూడవది చెప్పనా? పరిశుద్ధాత్మ. ఆమె పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ అగ్ని చేత నువ్వు కాల్చబడినప్పుడు ఏమవుతుందో తెలుసా? నీలో అపవిత్రత పోతుంది, ఆయన ఆత్మ నీలోకి వస్తుంది, నేను శుద్ధుడిగా చేస్తుంది. ఆమె అందుకని అంటాడు కదా, ఆత్మ లేనివాడు. నువ్వు బాప్తిసం తీసుకున్నా ఆత్మ చేత నింపబడకపోతే చచ్చిపోయిన శవంతో సమానమే. అంతేనమ్మా? శవం వెళ్తుంది అనుకోండి, చెవి దగ్గరికి కూర్చొని లేచిద్దా? వినపడిద్దా? నా దగ్గరకు వచ్చి మీరు అన్నారు అనుకో, నాకు వినపడిద్ది. అది ఎట్టుంటుంది? ఎండిపోయిన ఎండి చేపలాగా ఉంటుంది. ఎండిపోయిన ఎండి చేప. హల్లెలూయా. వాక్యము. రెండవది ఆయన రక్తం. మూడవది ఆత్మ. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి మనం. పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలి. రాకడ దినాల్లో నేను బ్రతికించేది ఏంటో తెలుసా? ఆయన ఆత్మ నిన్ను బ్రతికిస్తుంది. ఆత్మచేత నింపబడ్డావా? ఆత్మచేత నింపబడితే ఎన్ని శోధనలు వచ్చి నువ్వు జయించగలుగుతావు, ఎన్ని సమస్యలు వచ్చి నీకు విడుదల వస్తుంది. ఎప్పుడో నీ మీద కక్ష పెట్టుకున్న వాళ్ళు నీ దగ్గర రావాలంటే భయపడతారు. ఎందుకు? నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎవరి శక్తి ఉంది నీలో? ఆయన శక్తి ఉన్నదే. ఎవరు ఆత్మ ఉన్నది నీలో? పరిశుద్ధాత్మ ఆత్మ ఉన్నదే. నీతో మాట్లాడాలంటేనే భయపడతాడు. ఎప్పుడైతే ప్రభు చేత మనం ఆశీర్వదింపబడతామో ప్రభు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ప్రపంచానికి పరిచయం చేస్తాడు. ఏం చేస్తాడో? అప్పుడు దాకా నువ్వు మరుగే ఉంటావు, నువ్వెవరో తెలియదు ఎవరికి. కానీ ప్రభు నేను నడిపించినప్పుడు, ఆయన ఆత్మచేత నింపినప్పుడు, ఆయన ఆత్మచేత నింపి నేను ఆశీర్వదించినప్పుడు ప్రపంచానికి దేవుడు నేను పరిచయం చేస్తాడు. ఆమె మీకు ఒక చిన్న లాజిక్ చెప్పనా? ఇందాక అయ్యగారు వాడబడ్డారు కదా, నిరీక్షణ పాల్ అయ్యగారు. అయ్యగారి దగ్గరికి అయ్యగారు వాళ్ళ బాబు నేను ఒకే కాలేజీలో బైబిల్ ట్రైనింగ్ చేశాను 2019లో కేరళలో. అయితే అయ్యగారిని కలుద్దామని నేను అయ్యగారి దగ్గరికి వచ్చాను. కలుద్దామని వచ్చే నేను అయ్యగారిని పిలవటానికి వచ్చినట్టు అనిపించింది. నేను వెళ్ళటమేందు మళ్ళీ అయ్యగారి దగ్గర డేట్ తీసుకున్నాను.
సరే అయిపోయింది, అయ్యగారు వచ్చారు, వాడబడ్డారు, అయిపోయింది. రెండోసారి నేను రాజమండ్రిలో వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు అక్కడ అయ్యగారి దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్ళగానే ఈ అయ్యగారు వచ్చారు, ఈ అయ్యగారు ఇక్కడ తీసుకొచ్చారు. హల్లెలూయా. దేవుడు ప్రణాళిక వేరు, మన ప్రణాళిక, మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు. మనం ఏ గొప్పవి అనుకుంటాం, అవి శాశ్వతమైనవి కాదు, అవి తాత్కాలికమైనవే. నీ దృష్టికి మంచిగా అనిపిస్తుంది, కానీ దేవుడి దృష్టికి అది మంచిది కాదు. ఏ విషయం తన ప్రభు చిత్తాన్ని మనము గ్రహించాలి. అన్నీ బాగున్నాయి అనుకున్నావు అనుకో, అది దేవుడి చిత్తం కాదు. నువ్వు అనుకుంటావు ఏమని, నాకంత హ్యాపీ, ఐఎమ్ సెట్ ఫ్రీ, అన్నీ ఉన్నాయి నాకు అనుకుంటావా? సమాధానం లేకపోతే ఏముంటుందండి? ఏముంటే చెప్పండి. అన్నీ ఉన్నాయి, నీకు తినడానికి ఆహారం ఉంది, ధరించుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, నివసించడానికి మంచి గృహం ఉన్నది, కానీ సమాధానం లేదు. ఏం చేస్తావు? మదర్ తెరిసా గారు తెలుసుగా మీకు? మదర్ తెరిసా కలకత్తా వచ్చింది. ఒకరోజు ఆ తల్లి రోడ్డు మీద అడుక్కుంటుందంట. ఎవరి కోసము? ఆ తల్లి కోసం కాదు. ఆ తల్లి కొంతమంది అనాథ పిల్లల్ని పోషిస్తుంది. ఆ పిల్లల కోసం అడుగుతుందంట. ఒక బిజినెస్ మ్యాన్ అట్లా అప్పుడే కారులో అట్లా వెళ్తున్నాడట. బాగా ఫుల్ టెంపర్ అంటారు, తెలుసుగా? ఫుల్ టెంపర్ అంటారు, హై బీపీ, బిజినెస్ పరంగా ఏదో మెంటల్గా ఉన్నాడంట. సార్ ప్లీజ్ సార్ కారు అడిగిందంట. అడిగేసరికి అని ఉమ్మూసాడంట చేతిలో. ఇట్లా చేయి చెప్పగానే ఉమ్మూసాడంట. ఈ చేతి పట్టుకుందంట. ఈ చేతి పట్టుకొని మళ్ళీ ఈ చేయి చెప్పిందంట. ఆ డ్రైవర్తో ఉన్నాడంట, ఆ బిజినెస్ మ్యాన్, ఆ వ్యాపారవేత్త డ్రైవర్తో ఉన్నాడంట. అయ్యా నీ కారు కొద్దిగా ముందుకు పానిచ్చి అన్నాడంట. అనేసరికి ముందుకు పానిచ్చి, అమ్మా నువ్వు ఇట్రా, ఏంటి ఉమ్మూస్తే ఈ చేయి మూసుకొని మళ్ళీ ఈ చేయి తెరిసావేంటి అన్నాడు, అడిగాడట. సార్ ఇది నా కోసం, ఇది నా పిల్లల కోసం. నీ కోసం, నీ పిల్లల? ఎవరు నీ పిల్లలు? అదిగోండి సార్, పలానా చోట నాకు కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు నేను పోషిస్తున్నానంటే ఆ వ్యాపారవేత్తకి కన్నీళ్ళు ఆగలేదట. మరి నువ్వు ఉంటావట? ఏసన్ గారు ఎంతమంది తెలుసమ్మా? ఏసన్ గారు తెలుసా? పాటలు పాడతారు కదా, నజరేయుడా, సర్వోన్నతుడా, అన్ని పాటలు. అయ్యగారు కూడా ఒకరోజు వాళ్ళ విశ్వాస భోజనాన్ని పిలిచిందంట. సావుకుడు అట్లా భోజనం చేస్తుంటే ఫుల్ తాగుపోతాడు వాళ్ళ భర్త. వచ్చి కాంటి చూమూసాడట ఆ ప్లేట్లో. దేవుడికి స్తోత్రాన్ని కలుపుకొని తిన్నాడంట. ఆ తెల్లారి ఎవరైతే చూసారో ఆయన వచ్చి ఏసన్ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడట. అది అట్ట మారుస్తాడు. నేను కొట్టారా, నేను తిట్టారా అన్నరాని మాట అన్నారు, భరించు, వాళ్ళనే నీ కాళ్ళ దగ్గర దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీకే గొంతుందా, నాకు గొంతు లేదని గొంతు చించుకున్నావు అనుకో, నీ భక్తికి నీకు విలువ ఉండదు. ఇన్ని సంవత్సరాలు చేసిన భక్తికి చాలామంది భక్తి ఎక్కడ కనపడిద్దో తెలుసా? భోజనాల దగ్గర కనపడిద్ది. ఎక్కడ? ఇస్త్రాకు దొరకలేదనుకోండి, మాంసం మొక్క దొరకలేదనుకోండి, పెట్టినులే. ఏం పెట్టిను? నన్ను చూసినవా? నేను వచ్చానా? నన్ను చూసావా? ఏం పెట్టావు? నాకు పిలిచావు, అంత దూరం నుండి వచ్చాను, ఈ ముష్టి భోజనం కోసం నేను వచ్చాను అనుకున్నావా అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మాంసం ముక్కల దగ్గర, భోజనాల దగ్గర ఏమైద్ది? వాళ్ళు పిలిచారు, నువ్వు ఆహ్వానించబడ్డావు, ఇందులో పాల్గొన్నావు, సంతోషించావు, రా, ఉంటే తిను, లేకపోతే బయటకు వచ్చి తిను. ఏమైద్ది? దానికోసం నువ్వు మళ్ళీ వాళ్ళ నిందల పాలు చేయాలా? హల్లెలూయా. మన భక్తి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. భక్తి ఎక్కడ బయటపడిద్ది? బజార్లో బయటపడిద్ది, భోజనాల్లో బయటపడిద్ది, ఇంకా భర్త దగ్గర కూడా. 3 బీలు చెప్పాను ఇప్పుడు. ఏంటి? బజార్లో, భోజనాలు, మళ్ళీ ఇంకో బీ చెప్పమంటారా? బావి దగ్గర. ఎక్కడ? బకెటు కానీ బింది కానీ ఈ రోజులో మరి ఉన్నాయో లేవో తెలియదు, కానీ ముందు వెనక జరిగిందనుకో ఇంకా ఆమెకి అయిపోయింది ఆ రోజు. ఆమెకి పెళ్ళే, ఇంకా వాళ్ళిద్దరికి ఇంకా ఇట్ట 3 వేసి స్టార్ట్ చేసిద్ది. ఇంకా ఏమనుకున్నావు? నేనంటే ఎవరో తెలుసా నీకు? అసలు నా బిందు నువ్వు ఎందుకు ముట్టుకున్నావు? హల్లెలూయా. గయాలి అని భార్య పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారమ్మా? మీరు చాలా మంచి వాళ్ళు. హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి జీవజలం అంటే శుద్ధ జలం అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యమై ఉన్నది. రెండవది ఆయన రక్తము, యేసు రక్తము ప్రతి పాపం నుండి విడుదల ఇస్తుంది. ఏ ఘోరమైనా నువ్వు త్రాగుబోతావా, తిరిగిపోతావా అని నేను క్షమిస్తాడా? ఆయనకి ఏం కావాలట? ఏం కావాలి? విరిగి నలిగిన హృదయముతో నిత్యమో నేను కీర్తింతును యేసయ్యా, నా జీవితం నీ పాద సేవకే అంకితం, ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును. ఏం కావాలంటే నీ విరిగి నలిగిన హృదయం ఆయనకు కావాలి. విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇచ్చామనుకో, నీ విరిగి నలిగిన హృదయాన్ని ఆయన శుద్ధ జలము చెల్లి ఆ హృదయాన్ని శుద్ధపరిచి పవిత్రపరిచి మళ్ళీ నీలో అమర్చి ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడుగా నేను వారసత్వంలో పెంచుకుంటాను. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? మెలుగుతూనే ఉన్నారు. హల్లెలూయా. ఉపవాసంలో ఉన్నారు అందరూ. సంతోషం, చాలా సంతోషం. ప్రభు ఆ ఉపవాసంలో శక్తి మీకు అనుగ్రహించును గాక. ఈ కోడిక ముగింపులను ప్రభు ఆత్మని దర్శించును గాక. ఆ శుద్ధ జన ప్రభు నీ మీద చెల్లును గాక. పాస్టర్ గారు కనబడుతున్నారు కదా. 2019 వివాహం అయింది. ఒక్క 10 నిమిషాలు సాక్షి. 2019లో మాకు వివాహం అయింది. సంపూర్ణమైన సేవకు సమర్పించుకున్నాం. నన్ను చూస్తుంటేనేమో చిన్నపిల్లడు అన్నట్టుగా కనపడుతున్నా మీకు. నా వయసు కొద్దిగా పెద్దదే, అంటే మీకంటే పెద్దవాడు కాదులేండి. అమ్మో, మీకంటే చాలా చిన్నవాడినే. దేవుడు మహాకృపను బట్టి నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివానండి. చిన్న చదువు. అమ్మగారు MBA చేసింది. దేవుడు మహాకృపను బట్టి కేరళ రాష్ట్రంలో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను 2016లో. 2019లో సంపూర్ణమైన సేవ, పార్ట్ టైం సేవ కాదు. ఏ సేవమ్మా? సంపూర్ణమైన సేవ. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన అన్నట్టుగా వచ్చేసాం సేవకు వచ్చేసాం మేము. విజయవాడలో కొంతకాలం సేవ జరిగించాను. అక్కడ వేరే సంఘాన్ని నడిపించాను. తద్వారా వేరే ఆఫర్ వచ్చిందని చెప్పి నేను పక్కా తెలంగాణ వరంగల్ అవతాలో వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిగా ద్వారాలన్నీ మొయ్యబడినాయి. వేరే వాళ్ళ మాటలు విని నేను వెళ్ళిపోయాను అక్కడికి. అక్కడ కొద్దిగా అప్పులు పాలైపోయాను. తిరిగి వచ్చేసాను. వరంగల్ వచ్చాం. వరంగల్ పరిచయం చేశాను. తద్వారా మొదటి కరోనా 2020లోనేనయ్యా మొదటి కరోనా వచ్చింది. 2020లో పాస్టర్ గారు 9వ నెల ప్రెగ్నెంట్, డెలివరీకి రావాలి. పెద్ద బాబు కడుపులో ఉన్నాడు. నా దగ్గర ఒక పాత బైక్ ఉంది. ఆ బైక్ కూడా లేదు నాకు. వేరే బ్రదర్ ఇచ్చారు పరిచయకి వాడుకుండే గారు. ఆ బండి మీద అమ్మగారిని తీసుకుని 200 కిలోమీటర్లు పోలీస్ పర్మిషన్ తీసుకుని అమ్మగారిని తీసుకుని ఖమ్మం వచ్చేసాను. మా అత్తగారిది ఖమ్మం అండి, నాది విజయవాడ. హల్లెలూయా. మేము రాత్రికాల సమయంలో బయలుదేరింది 6 గంటలకి, ఖమ్మంలో బయలుదేరి 12 గంటలకి మీ ఊరు చేరుకున్నాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే 2020లో ఎప్పుడైతే మేము ఖమ్మం వచ్చామో అమ్మగారు డెలివరీ అయింది. అతి కష్టం. ఆ కరోనా టైంలో దేవుడు మహాకృపను బట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా డెలివరీ అయ్యారు. 2021 ఆ కరోనా సమయంలో సేవకులంటే బిజీయే కదా. మేము పరిచర్యకి అక్కడికి వెళ్ళాం. మరి ఎక్కడ సోకిందో మాకు తెలియదు కానీ పాస్టర్ గారికి కరోనా పాజిటివ్ వచ్చింది. బాగా తలనొప్పి వస్తుంది అయ్యగారు, తలనొప్పి వస్తుందని. ఎందుకు వస్తుంది తలనొప్పి అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళి మెడిసిన్ తీసుకున్నాను, స్పెడ్స్ తీసుకున్నాను. ఎందుకో డౌట్ వచ్చి టెస్ట్కి వెళ్దాం అమ్మ అని వెళ్ళిన తర్వాత నాకు నెగిటివ్ వచ్చింది. అమ్మగారిని బయట కూర్చోబెట్టి నేను వెళ్ళే రిపోర్ట్కి నా పేపర్ నాకు ఇచ్చారు, ఇంకో పేపర్ వెనక వచ్చి నాకు కవర్ ఇచ్చారు. నాకు ఏడు బాగలేదు. ఇంకా అప్పుడు చాలా భయం కదా. కరోనా అంటే మనిషి మన చేతిలో ఇంకా లేడు, అయిపోయాడు. అంత భయం. అంత దూరం కానీ కవర్ చూసి నేను మీకు ఉండనేమో ఇంకా, నేను నీకు ఉండనేమో ఇంకా అని ఏడుతుంది. ఇంకా నేను ఏడ్చుకుంటూ వచ్చాను. ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తున్నా ఏడు మాకు అని చెప్పి ఇంకా మా అత్తగారు కూడా ఉన్నారు. తీసుకుని వచ్చేసాను. నేను తీసుకుని వచ్చిన తర్వాత మరి ఆ కరోనా వచ్చింది. చిన్నబాబు ఫస్ట్ ఇంకొక వారం రోజుల ఫస్ట్ బర్త్డే జరపాలి అయింది. మే 30, మే 24 ఆయన బర్త్డే.
సో ఏం చేశామంటే ఇంకా నా పెద్ద బాబుని తీసుకొని మా అత్తగారి ఇంట్లో డ్రాప్ చేసి అమ్మగారినేమో బెడ్రూమ్ నుంచే నేనేమో కిచెన్ రూమ్లో పడుకున్నాను. ఇంకా అట్లా ఆమెకి పరిచయం చేస్తూ ఏదైనా కావాలన్నా చూసుకుంటాను. వేరే ఒక పాస్టర్ గారు అయ్యా కొద్దిగా కాస్ట్లీ మెడిసిన్ ఉంటుంది, అది తీసుకుంటే కొద్దిగా రికవర్ అవుతారు ఫాస్ట్గా అనగానే నేను మెడిసిన్ కోసమని నేను ఖమ్మం వెళ్ళి మెడిసిన్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు బాబు ఎట్లా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పి నా బాబుని చూద్దామని, నా పెద్ద కుమారుని చూద్దామని చెప్పి, అసలుకే యవన కాలంలో దేవుని చేత ఇవ్వబడిన బలవంతుడు కదా, బాణం వంటివాడు. అంతేనా? వాక్యం అదేముందమ్మా? నేను తప్పు చెబుతున్నానా? యవన కాలంలో పుట్టిన కుమారులు ఎవరట? బలవంతుని చేతిలో. సరేనా? బాణం ఏం చేస్తున్నాడో ఏందని చెప్పి ఆ బాణం చూద్దామని నేను బయలుదేరి వెళ్ళాను. మంచిగానే ఆడుకున్నాడు. ఇంకో సంగతి ఏంటంటే ఆడుకుంటున్న అబ్బాయికి కరోనా ఉందని నాకు తెలియదు. మా అత్తగారికి వచ్చింది, మా అత్తగారి నుండి మా పెద్ద బాబు చిన్న బాబుకి ఆయన కూడా వచ్చేసింది. ఆ తర్వాత సంగతి బాబుని చూసి ఏడుతుంటే ఇంకా ఆయన కూడా తీసుకుని వద్దామని చెప్పి బండి మీద ఎక్కించుకొని బయలుదేరా. సోగం దూరం రాగానే ఫోన్ కాల్ వచ్చింది. నాకు సీరియస్గా ఉంది, నాకు శ్వాస ఆడట్లేదు, నాకు ఆయాసం వచ్చేస్తుంది అయ్యారు, త్వరగా అని అంటున్నారు. ఇంకా నాకు చిరుచెమలు పట్టేసి ఏడుస్తున్నా, అన్ని భాషలతో ప్రకటిస్తున్నాను, బంధించు నాయన, స్వస్థపరిచయ్యా, నీ సావుకు మేము వచ్చామయ్యా, అంత చదువుకున్నామయ్యా, జాబ్ చేసుకుంటే ఒక 30,000 వస్తాయి ఇద్దరికి, వద్దయ్యా నీ సావుకని మేము వచ్చాం కదా, ఏంటి మాకు బ్రతికిస్తే బ్రతికిచ్చు, నీ సేవ చేస్తాం, తీసుకుంటే తీసేసుకోన్నా, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకోలేనని యోబు ఏ విధంగా అయితే అన్నాడో నువ్వు ఇచ్చావు తీసేసుకో అన్నాను అనుకుంటూ ఆంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిచాను. నేను అక్కడికి అంటే మా ఇంటి దగ్గరికి వెళ్ళే లోపలనే అంబులెన్స్ వచ్చింది. అప్పటికే అమ్మగారు నైట్ మీద రోడ్డు మీద రొప్పుకుంటూ రోడ్డు మీదకి వచ్చేసింది. ఇక నేను మా బాబుని తీసుకొని వస్తూ ఉన్నాను, అంబులెన్స్ వచ్చింది. నేను వెంటనే మా బామ్మరిది కూడా ఫోన్ చేసి బావగారు ఇదిగో మరి ఎట్లా ఉంది అమ్మాయికి, మీ చెల్లికి ఎట్లా ఉంది, మరి రండి బాబుని తీసుకుని వెళ్ళండి హాస్పిటల్కి వెళ్తాను కానీ వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు బండి వేసుకుని వెనక్కి వచ్చారు. అందరికి అర్థమవుతుందమ్మా, యథార్థ సంఘటన నేను చెప్తున్నా. వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చిన తర్వాత అంబులెన్స్ వచ్చింది. అమ్మగారిని ఎక్కించుకొని బాబు పాలు తాగే పిల్లాడు కదా, పాలు ఇస్తే ఎక్కడ ఎఫెక్ట్ అయిద్దో అని మా భయంతో మేము అక్కడ ఉంచాము. ఇంకా మేము హాస్పిటల్కి వెళ్ళిపోయాము. తర్వాత పిల్లోడికి జ్వరం రావటం మొదలుపెట్టింది. జ్వరం వచ్చింది, మాకు అర్థం కాల. చిన్నపిల్లలు కూడా టెస్ట్ చేస్తున్నారు, అది నాలుక మీద పెట్టి చూస్తున్నారు. టెస్ట్ చేపిస్తే బాబు కూడా పాజిటివ్ అన్నారు. చాలా బాధపడ్డాం. అది ఎట్లా వచ్చింది? మా అత్తగారికి ఉంది ఆల్రెడీ. మా అత్తగారిని హాస్పిటల్ తీసుకొచ్చేటప్పుడు మా బాబుకి జ్వరం తగులుతుందని టెస్ట్ చేపిస్తే ఆయనకు ఉంది. మా బాబునేమో ఒక హాస్పిటల్లో పిల్లల వార్డులో, మా పాస్టమ్ గారిని ఒక రూమ్లో, మా అత్తగారినేమో ఆ రూమ్లో. మరి పాస్టమ్ గారి దగ్గర నేను తప్ప ఇంకెవరు ఉంటారు? భార్య కదా, మొత్తం చూసుకుంటున్నాను. నాకు వచ్చింది నీకు రాకపోతే బాగోదని చెప్పి పాస్టమ్ గారు కాస్త నాకు కూడా కొద్దిగా తగిలిచ్చింది. అక్కడ ఉంటున్నాను కదా, తిరుగుతూ ఉన్నాను, అది చేస్తున్నాను, నాకు వచ్చింది. పాప నా కోసం అనుకుంటే ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో 2 బెడ్లు ఉన్నాయి. ఒక బెడ్ ఖాళీగా ఉంది, నా కోసం ఇచ్చారు ఆ బెడ్ కూడా. ఒక బెడ్ మీద అమ్మగారు ఉంది, ఇంకో బెడ్ ఖాళీగా ఉంది. పక్కన పడుకుంది, రండి అని చెప్పినట్టుంది. ఇంకా బెడ్ మీద నేను కూడా పడుకున్నా. హల్లెలూయా. దీనికంటే ముందు ఆ బెడ్లు దొరకముందు ఏమైందంటే హాస్పిటల్కి వచ్చిన తర్వాత బెడ్లు ఖాళీ లేవన్నారు. ఏంటి బెడ్లు ఖాళీ లేవు ప్రభు అని బయటికి తీసుకొచ్చాను. గ్యాస్ టాబ్లెట్ ఒకటి తీసుకొచ్చి వేసాను. రొప్పుతుంది, ఆయాసం అవుతుంది, తేపులు వచ్చేస్తాను, నాకేం అర్థం కావట్లేదు, ఎవరు లేరు నా దగ్గర. ప్రార్థన చేస్తున్నాను. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి గారిని, తెలంగాణ క్రిస్టియన్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు, ఆయన కూడా ఫోన్ చేయించాం. ఆయనకి ఫోన్ చేపిస్తే ఈ లోపల ప్రార్థన చేస్తూ ఉన్నాను. వేరే సావుకుడికి ఫోన్ చేసి, అయ్యా ఇట్లా పరిస్థితి అమ్మగారికి సీరియస్గా ఉందయ్యా, మీరు ఎక్కడున్నారు పాస్టర్ గారు అంటే హాస్పిటల్ బయట ఉన్నాను అంటే, మీరు లోపలికి వెళ్ళండి నేను హెచ్ఎం గారితో మాట్లాడుతాను అనగానే లోపలికి వెళ్ళాను. ప్రార్థన చేసుకుంటూ లోపలికి తీసుకెళ్ళాను. ఎలాగనే పైన వాటిలో ఒక బెడ్ ఖాళీగా ఉందండి అన్నారు. గబా వెంటనే అమ్మగారిని తీసుకుని పైకి వెళ్ళిపోయి బెడ్ మీద పడుకోబెట్టి నిలుమో కలిసి ప్రార్థన చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. సరే మీ ఇద్దరము ఇట్లా ఉన్నాం కదా అనుకునేటప్పటికి మా బాబుని తీసుకొచ్చి పక్కన పిల్లల వార్డులో అక్కడ పడుకోబెట్టారు. చేతికి కూడా చెక్కదు అనుకున్నా, అంత భయంకరమైన పరిస్థితి. మేము వచ్చింది ఎక్కడికి వచ్చామమ్మా? అసలు ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు రావాల్సింది, అంత దూరం అయిన సార్ హైదరాబాద్ కూడా జనరల్లో వెళ్ళిపోతాం మేము. కానీ ఎందుకో మరి ఈరోజు మేము తీసుకురాలేదు. అమ్మగారికి తెలుసు, పెద్ద పాస్టర్ గారికి తెలుసు, కానీ జర్నీ కొద్దిగా ఇబ్బంది పడతారని చెప్పి మేము తీసుకురాలేదు. లేకపోతే దేవుడు చిత్తమైతే మీ సేవకుని మళ్ళీ ఆహ్వానిస్తే ఈసారి కుటుంబ సమేతంగా వస్తాము. వాళ్ళు కూడా మీకు ప్రార్థన చేస్తారు, మీకు విడుదల వస్తుంది. హల్లెలూయా.
అయితే చిన్న కొన్ని మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. తద్వారా హాస్పిటల్లో బెడ్ లేదు. ఆయన బెడ్ ఇవ్వగానే ఫోన్ చేయగానే బెడ్ దొరికింది. బాబు క్షేమంగా ఉన్నాడు అనుకున్నాము. ఆయనకు కూడా పాజిటివ్ వచ్చింది. ఫస్ట్ బర్త్డే జరుపుకోవాల్సిన ఆ బాబు ఫస్ట్ బర్త్డే రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. తర్వాత నాకు వచ్చిన తర్వాత సెట్ అయిపోయాం దేవుడి కృపను బట్టి. తద్వారా మా అత్తగారికి కొద్దిగా హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి ఆమె చనిపోయారు. చనిపోయేటప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ రెండోసారి నాకు వచ్చింది. మొదటిసారి తట్టుకోలేకపోయినప్పుడు 2 సార్లు వచ్చింది. అదేందో ఆశ్చర్యం కాదు. నేనంటే చాలా ఇష్టం అనుకుంటా కరోనాకు, అందుకని 2 సార్లు నన్ను ముట్టి వెళ్ళిపోయింది. కానీ నాకు ఏ అపాయం నా గుడారం నాకు కరోనా వచ్చింది, తర్వాత డెంగ్యూ వచ్చింది. ఆ రెండింటిని జయించాడు నా పెద్ద కుమారుడు. అంతా చెప్పారు, బాగుంది గారు, మీరు పేరు చెప్పలేదు అంటారా? నా పేరు సమయలు, అమ్మగారి పేరు బ్లెస్సీ, పెద్ద బాబు పేరు రూఫస్ పాల్, చిన్నబాబు పేరు స్టీఫెన్ పాల్. చిన్నబాబుకి దేవుడు ప్రవక్తగా వాడుకుంటానని వేరే సావుకు ద్వారా ప్రవచనం పలికించాడు. హల్లెలూయా. మా కోసం ప్రార్థన చేయండి. ప్రభు బలంగా వాడుకున్నట్లుగా. మీ అంత సంఘం అయితే మాది కాదు, చిన్న మంద మాది. ప్రార్థన చేయండి. ప్రభు బలంగా వాడుకున్నట్లుగా. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు ప్రభు కోసం బ్రతకాలని తీర్మానం చేసుకున్నాం. ఉన్నా లేకపోయినా ప్రభు కోసం జీవిస్తున్నాము. ఇటు కృప ప్రభు మాకు దయచేయను గాక. ఎత్తబడిన మాటలు ప్రభు మనందరిలో దీవించును గాక. ఉన్న పాటలో ఒక్కసారి లేచి నిలబెడదామా? ఒక చిన్న ప్రార్థన.